శ్రీమాత్రే నమః. మినీస్వోల్కి స్వాగతం. సీతారాముల కళ్యాణం కథ ఈరోజు తెలుసుకుందాం. రామాయణ మహాభారతం ప్రకారం ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు, ఆ నారాయణుడి అనుగ్రహం పొందుతారు. శ్రీరాముని కథ వినడం వలన సకల దోషాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ కథను విన్నవారికి, చదివిన వారికి, చెప్పిన వారికి సకల దోషాలు పోతాయి, సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి అంత పవిత్రమైన కథ ఏమిటో తెలుసుకుందాం. రామాయణ మహాకావ్యం ప్రకారం విశ్వామిత్రులతో వచ్చిన రామలక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను, మహర్షులను గౌరవించి తన భవనానికి తీసుకువచ్చి విశ్వామిత్రుడికి జనక మహారాజు పూజలు చేశాడు. ఆ తరువాత జనక మహారాజు ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులు, మునులు, ఋషులు మీరు అందరూ రావటం నాకెంతో సంతోషం. ఆజ్ఞాపించండి, మీకు ఏం కావాలో అన్నీ నెరవేరుస్తాను. అది నా కర్తవ్యం అని పలికాడు. దానికి విశ్వామిత్రుడు: ఓ జనక మహారాజా, నీ వినయ విధేయతలకు మేము సంతోషించాము. ఇదిగో వీరు రామలక్ష్మణులు. నేను యాగ సంరక్షణ కోసం తీసుకువచ్చాను. వీరు అయోధ్య చక్రవర్తి అయిన దశరథ మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన శివధనస్సును చూడాలనుకుంటున్నారు. నీవు వారికి ఆ ధనస్సును చూపించు. చూసిన తరువాత వారు తిరిగి అయోధ్యకు వెళతారు అన్నాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, వారికి ఆ ధనస్సును చూపించేందుకు ధనస్సు గురించి చెబుతాను వినండి. అది శివధనస్సు. పూర్వం దక్షయజ్ఞంలో మహాశివుడికి ఆ యజ్ఞంలో ఆవిర్భావం ఇవ్వనందున వారు కోపించి ధనస్సును ధరించి దేవతలందరి తలలను ఖండించాలని పూనుకున్నాడు. అప్పుడు దేవతలు ఈశ్వరుణ్ణి ప్రార్థించగా శివుడు దేవతలను క్షమించాడు. దానితో తాను నిర్మించిన శివధనస్సును ఎక్కడ ఉంచాలి అని ఆలోచించి పరమేశ్వరుడు శిబిచక్రవర్తి వంశంలో 6వ వాడు అయిన దేవరాజు వద్ద ఉంచాడు. ఆ దేవరాజు మా పూర్వీకులు కావడంతో అలా శివధనుస్సు మా ఇంటిలో పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలు అందుకుంటుంది. ఒకనాడు నేను యజ్ఞం చేయాలని సంకల్పించాను. దానికి యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాలులో ఒక ఆడ శిశువు నాకు దొరికింది. ఆమె పేరు సీత. ఆమె అయోనిజ అనగా మానవులకు పుట్టిన పుత్రిక కాదు. ఆమెను నేను నా పుత్రికగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. సీత ఇప్పుడు యుక్త వయసుకు వచ్చేసింది. ఆమెను వివాహం ఆడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నిస్తున్నారు. కానీ నేను సీతను వివాహం చేసుకునేవాడు అత్యంత బలపరాక్రమవంతుడు అయి ఉండాలని ఒక నియమం పెట్టాను. నా కుమార్తె సీతను వివాహం ఆడేవాడు మహావీరుడు అయి ఉండాలని తలచాను. అందులో భాగంగా నేను ఈ శివధనుస్సును చూపించి ఎక్కుపెట్టిన వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాను. అయితే వచ్చిన రాజకుమారులు ఎవరూ కూడా ఆ శివధనుస్సును కనీసం కదిలించలేకపోయారు. దానితో నేను సీతకు ఇంకా వివాహం చేయలేకపోయాను. రాజులు అందరూ కోపంతో నాపై యుద్ధానికి వచ్చి నా రాజ్యాన్ని చుట్టుముట్టారు. నా దగ్గర ఉన్న సైన్యం శత్రువులను ఆపలేకపోయింది. ఆ విధంగా సంవత్సర కాలం గడిచింది. నా రాజ్యంలో ఉన్న ధాన్యం, అత్యవసర వస్తువులు తరిగిపోయాయి. ప్రజలు ఆహారం కోసం బాధపడుతున్నారు. అప్పుడు నేను దేవతలకు తపస్సు చేశాను. వారు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యాన్ని సమకూర్చారు. నేను ఆ సైన్యంతో శత్రురాజులను ఓడించాను. దానితో శత్రురాజులు తలో దిక్కు పారిపోయారు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఇదే ఆ శివధనుస్సు వృత్తాంతం. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టగలిగితే ఇచ్చిన మాట ప్రకారం నా కుమార్తె సీతను ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి విశ్వామిత్రుడు: ఓ జనక మహారాజా,
నీవు చెప్పిన శివధనుస్సు వృత్తాంతం అంతా విన్నాను. మీ వద్ద ఉన్న శివధనుస్సును చూపించండి అని అన్నాడు. వెంటనే పూజామందిరంలో ఉన్న శివధనుస్సును తీసుకురమ్మని సామంతులకు చెబుతాడు. జనకుని మాటలు విన్న సామంతులు 8 చక్రములు ఉన్న ఒక వాహనం మీద ఉన్న శివధనుస్సును 5,000 మంది ఎంతో కష్టం మీద ఆ వాహనాన్ని తీసుకువచ్చారు. ఇక జనకుడు, ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ శివధనుస్సు మాకు వంశపారంపర్యంగా వచ్చింది. దీనిని ఎంతోమంది రాజులు, రాజకుమారులు కదిలించలేకపోయారు. వారే కాదు, గంధర్వులు, దేవతలు, అసురులు కూడా ఎక్కుపెట్టలేకపోయారు. ఈ శివధనుస్సును ఎక్కుపెట్టడం మానవ మాతృలకు సాధ్యం కాదు. కాబట్టి ఒకసారి శివధనుస్సును చూడండి అన్నాడు. అది చూసిన విశ్వామిత్రుల వారు, రామా, ఈ ధనస్సును చూడు అన్నాడు. దానికి రాముడు, అలానే మహాత్మా, మీరు చెప్పిన విధంగా ఆ శివధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ శివధనుస్సును చూస్తాను, తాకుతాను. ఎక్కుపెట్టడానికి నాకు శక్తి ఉంటే దానిని తప్పకుండా ఎక్కుపెడతాను అన్నాడు. ఇక శ్రీరాముడు శివధనుస్సు దగ్గరకు వెళ్ళి నమస్కరించి శివధనుస్సును తాకి పట్టుకొని అవలీలగా ఎక్కుపెడతాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఆ దృశ్యాన్ని అందరూ ఎంతో శ్రద్ధగా, ఉత్సాహంగా చూస్తున్నారు. రాముడు ఆ శివధనుస్సును అస్సలు శ్రమ పడకుండా ఎత్తిపెట్టి ఆ శివధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగుతాడు. దానితో ఆ శివధనుస్సు వంగి పెద్దగా ఫెడేల్ ఫెడేల్మని శబ్దంతో ఆ శివధనుస్సు విరిగిపోయింది. ఆ శివధనుస్సు విరిగినప్పుడు 1,00,000 పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం రావడంతో అక్కడ ఉన్నవారు మూర్ఛపోయారు. భూమి కంపించింది. విశ్వామిత్రుడు ఎంతో శ్రద్ధగా చూస్తుండిపోయాడు. జనక మహారాజు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. జనకుడు ఆనందంతో విశ్వామిత్రుడితో, ఓ మహర్షి, దశరథ మహారాజు కుమారుడు అయిన శ్రీరాముడి వీరత్వం, బల పరాక్రమాన్ని స్వయంగా చూశాను. ఈ దృశ్యం చూసి నా ఒళ్ళు గగురు పొడిచింది. ఇది కళా నిజమా అని తెలియటం లేదు. ఊహకందని నిజం ఇది. నమ్మలేకపోతున్నాను. అనుకున్న మాట ప్రకారం నా కుమార్తె సీత దశరథ మహారాజు కుమారుడు అయిన శ్రీరాముణ్ణి వివాహమాడి ఆ వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను. తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు అయోధ్యకు వెళ్ళి రామలక్ష్మణులు తమ వద్ద ఉన్నారని తెలిపి శివధనుస్సు విరిగిన సంగతి, నా కుమార్తెను ఇచ్చి వివాహం గురించి వివరించి దశరథ మహారాజును బంధుమిత్రుల సమేతంగా మిథిలా నగరానికి తీసుకురాగలరని పలికాడు. దానికి విశ్వామిత్రుడు సరే అన్నాడు. వెంటనే మంత్రులను అయోధ్యకు పంపగా వారు అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజు దగ్గరకు చేరుకొని, మేము మిథిలా నగరం నుండి జనక మహారాజు దగ్గర నుంచి వచ్చాము. తమరి కుమారుడు రామలక్ష్మణులు మా రాజ్యంలో క్షేమంగా ఉన్నారు. మీ కుమారుడు అయిన రాముడు మా నగరంలో ఉన్న శివధనుస్సును ఎక్కుపెట్టి మధ్యకు విరిచి తన బల పరాక్రమాలను చాటుకున్నాడు. జనక మహారాజు ప్రతిజ్ఞ ప్రకారం మీ కుమారుడిని సీతకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా అనుజ్ఞ ఇవ్వగలరని కోరుకున్నారు. తమరు కుటుంబ సమేతంగా మిత్రులు, బంధువులు, పురోహితులతో కలిసి మిథిలా నగరానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. తమరు మిథిలా నగరానికి వచ్చి శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించగలరని ప్రార్థిస్తున్నాము అని దశరథ మహారాజుకి జనక మహారాజు దూతలు మనవి చేశారు. దశరథుడు ఎంతో సంతోషించి వశిష్ఠులను, మహర్షులను, పురోహితులను పిలిపించి, జనక మహారాజు సంబంధం మీ అందరికీ సమ్మతమే అయితే మనందరం మిథిలా నగరానికి వెళదాం అని అన్నారు. దానితో ఋషులు ఏకకంఠంతో సమ్మతం పలుకగా దశరథ మహారాజు సంతోషంతో రేపే ప్రయాణం అని చెప్పగా వారు బయలుదేరి మిథిలకు చేరుకున్నారు.
జనక మహారాజు ఆనందంగా స్వాగతం పలికాడు. జనక మహారాజు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను యజ్ఞం పూర్తి చేసిన తరువాత వివాహ మహోత్సవం జరుపుటకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. దానికి దశరథ మహారాజు ఒప్పుకున్నారు. ఆ విధంగా యజ్ఞం పూర్తి అయిన తరువాత ఒక శుభముహూర్తంలో ఈ చైత్రశుద్ధ నవమి రోజున జనక మహారాజు రాముడితో ఇలా అన్నాడు: ఓ రామా, నా కుమార్తె సీత నీకు సహధర్మచారి కావడానికి సిద్ధంగా ఉంది. నీ చేతితో నా కుమార్తె చేయిని పట్టుకొనుము, పాణిగ్రహం చేయుము, నా కుమార్తెను స్వీకరించు. ఓ రామా, సీత పవిత్రమైనది, ఎల్లప్పుడూ నిన్ను నీడవలె వెన్నంటి ఉండగలదు. జనక మహారాజు సీత చేతిని రాముడికి అందించి జలమును వదులుతాడు. కన్యాదానం చేశాడు. ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు విజయదుందుబులు మోగించి పూల వర్షం కురిపించారు. అందరూ ఎంతో సంతోషించారు. ఆ విధంగా జనక మహారాజు సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు. ఆ తరువాత లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, దశరథ మహారాజు నలుగురు కుమారులు తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమస్కారం చేశారు. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఈ రోజున ఈ కథను ఎవరైతే వింటారో లేదా చెబుతారో వారికి సకల దోషాలు పోయి సకల సుఖాలు కలుగుతాయి. కోటి జన్మల పాపం పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతారాముల కళ్యాణం కథ సమాప్తం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ సీతారాముల చల్లని కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం. శ్రీమాత్రే నమః.